దేవుడు తలుచుకుంటే భూమి మీద ఉన్న అన్ని ఆస్తులన్నీ దేవుడు ఇచ్చినటువంటి భిక్ష. ఇవెంత? నువ్వు సంపాదించిన వెండి దేవుడి భిక్ష, నువ్వు సంపాదించిన ఇల్లు దేవుడి భిక్ష, అది నువ్వు సంపాదించినటువంటి ఏసీ ఫ్రిడ్జీలన్నీ దేవుడి భిక్ష. ఒకవేళ దేవుడు దలుచుకుంటే ఆకాశములో నుంచి వర్షాలు భయంకరంగా 7 వారాలు కురిపించాడు అనుకో, నీ బీరువా, నీ ఫ్రిడ్జి, నీ ఇండ్లు, నీ కొడుకు, నీ కారు శవల్లాగా మన కొడుకరాలు ఎక్కడ పరతవరంలో కొడుకొచ్చారు కార్లతో సహా, కార్లతో కూడా శవాలు కూడా వచ్చేసినాయి. మరి ఏది మరి నీ ప్రకృతిలో సంపాదించినంత దేవుడు వ్యర్థమన్నాడే. మరి ప్రకృతితో నీ ఇల్లును కాపాడగలిగిందా? నీ కారు కాపాడగలిగిందా? అండ్ కారు కాపాడగలిగిందా? ఏమండి మరి ఎందుకురా మరి వెర్రవేగ చేష్టలాగా భూమి మీద మానవుడు వెర్రవిగా స్వభావంతో బతుకుతుందని చెప్పు? నాది అంటాడు. మళ్ళా ఈ బండి ఎవరిదని అంటే దేవుడు అంటాడా?